రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరికీ కూడా వందనాలు తెలుపుతూ ఎన్నికల్లో ఇచ్చినటువంటి 6 వాగ్దానాల్లో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా విద్యకు దూరం కాకూడదనేటువంటి ఆలోచనతో పెట్టినటువంటి తల్లికి వందనం కార్యక్రమం చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా రాష్ట్రంలో ప్రతి ఇంట్లో ఉన్నటువంటి విద్యార్థి కూడా అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు దాదాపు 10,700 కోట్ల రూపాయలు ప్రతి విద్యార్థి కూడా ఒక ఇంట్లో ఒకళ్ళ ఇద్దరా ఐదుగురా నలుగురా అనేటువంటి ఆలోచన కాకుండా చదువుకునేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా తల్లికి వందనం ద్వారా 13,000 రూపాయలు ప్రతి ఇంటికి కూడా జమ చేసినటువంటి పరిస్థితులు ఇదందరూ గమనిస్తా ఉన్నాం. గత ప్రభుత్వంలో అమ్మఒడి పేరుతో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి చదువుకునేటువంటి విద్యార్థికి ఇస్తామని చెప్పి మాటలు చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంటికి ఒక విద్యార్థికి మాత్రమే ఇస్తామని చెప్పి బుకాయించినటువంటి పరిస్థితులు. కానీ ఈరోజు నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినప్పటికీ కూడా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా చెప్పినటువంటి మాట చెప్పినటువంటి విధంగా 10,700 కోట్ల రూపాయలు దాదాపు 65 లక్షల మంది విద్యార్థులకు ఈరోజు తల్లికి వందనం కార్యక్రమం అందించినటువంటి పరిస్థితులు. ప్రభుత్వ పాఠశాలలను కాదు, ప్రైవేట్ పాఠశాలలను కాదు, ఎయిడెడ్ అని కాదు, విద్య ద్వారా ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి ఆలోచన చేసి ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా తల్లికి వందనం అందించినటువంటి పరిస్థితులు. అంతేకాకుండా ఎప్పుడు లేనటువంటి విధంగా మధ్యాహ్న భోజన పథకంలో సన్న బియ్యాన్ని ప్రవేశపెడతామని చెప్పినటువంటి మాట ఈరోజు ప్రతి ఒక్క స్కూల్లో కూడా పిల్లలు మంచి ఆహారం పెట్టాలనేటువంటి ఆలోచనతో ప్రతి స్కూల్కి కూడా సన్న బియ్యాన్ని పంపించి క్వాలిటీ రైస్తో మధ్యాహ్నం భోజనం పట్టేటువంటి కార్యక్రమం. కానీ మరీ ముఖ్యమైనటువంటి అంశం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఎడ్యుకేషనల్ కిట్ పేరుతో ప్రతి ఒక్క విద్యార్థి కూడా క్వాలిటీ బ్యాగ్తో పాటు టెక్స్ట్ బుక్స్తో పాటు నోట్ బుక్స్తో పాటు షూస్తో పాటు 3 జతల యూనిఫామ్స్తో పాటు బెల్ట్తో పాటు సాక్స్తో పాటు అందించి పేద విద్యార్థి కూడా కార్పొరేట్ స్కూల్లో చదువుకునేటువంటి విధంగా కార్పొరేట్ స్కూల్కు దీటుగా చదువుకోవాలనేటువంటి ఆలోచనతో ఈరోజు విద్యా కిట్లు కూడా ఇచ్చినటువంటి పరిస్థితులు. ఏదైతే ఒక పక్కన మధ్యాహ్న భోజనంలో క్వాలిటీ భోజనంతో పాటు స్కూల్ కిట్తో పాటు తల్లికి వందనం అందించినటువంటి ఘనత కేవలం కూటమి ప్రభుత్వానికి అనేటువంటి విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు కొంతమంది వైసీపీ నాయకులు ప్రజలు చీదరించుకున్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. లోకేష్ గారి ఖాతాలో 2,000 జమైని అని ఈ సందర్భంగా మాట్లాడినటువంటి ప్రతి ఒక్క నాయకుడికి కూడా ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి సందర్భంగా చెప్తా ఉన్నాం. మా నాయకుడు గర్వంగా చెప్తా ఉన్నాడు, ఇచ్చినటువంటి మాట ప్రకారం ప్రతి ఒక్కరికి కూడా 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలో జమ చేశాం. గత ప్రభుత్వం ఉన్నటువంటి నిబంధనలు ఏదైతే ఉన్నాయో దానికి తగినట్టుగానే ఈరోజు జమ చేశామని చెప్పి చెప్తా ఉన్నాం. ఆ 2,000 కూడా లోకేష్ గారి ఖాతాలో ఉన్నట్టు ఏ నాయకుడైనా నిరూపిస్తే మేమందరం కూడా ఎమ్మెల్యేలుగా రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కూడా చెప్పగలుగుతా ఉన్నాం. ఇప్పటికైనా చౌకవారు విమర్శలు మానుకోండి. ఈరోజు ప్రజలకు మంచి జరుగుతూ ఉంటే చూడలేక కళ్ళు ఈరోజు చూడలేక వాళ్ళందరూ కూడా చౌకబారు విమర్శలు చేస్తా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్రంలో ఉన్నటువంటి పేదల సంరక్షణకి, పేదల సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి పాటుపడుతున్నటువంటి పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు అనేటువంటి విషయాన్ని గర్వంగా చెప్తూ కూటమి ప్రభుత్వానికి ఆశీర్వాదం అందించండి. ప్రజల పక్షాన ఉంటాం, ప్రజల కోసం పనిచేస్తాం, ప్రజల కోసం నిరంతరం మా నాయకుడు ఇచ్చినటువంటి బాటలో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ ముఖ్యమంత్రి గారికి అలాగే నారా లోకేష్ గారికి
పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు ప్రజల పక్షాన, గుంటూరు తూర్పు నియోజకవర్గం పక్షాన తెలియజేస్తా ఉన్నాం.